సమస్తమును దీవించే దేవుడే ఉన్నాడు. ఆయనకి ఆది మూల పురుషుడు ఆయనే, సమస్తము సృష్టించిన వాడు. కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు విని మీ హృదయాలలో దేవుని ప్రేమ ఉంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచాలని ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ఇక్కడ ఎవరు మైక్ పెట్టుకుని ఎవరు ప్రచారం చేయమన్నారు? ఇక్కడ ఎవరు ప్రచారం చేయమన్నారు? ఇక్కడ ఎవరు ప్రచారం చేయమన్నారు? మిమ్మల్ని ఎవరు ప్రచారం చేయమండి? మిమ్మల్ని ఎవరు ప్రచారం చేయమన్నారు? ఇక్కడ ఎవరు చెప్పుకోవచ్చు? మీరు ఎవరు చెప్పుకోవచ్చు అని అడిగిన అదే ఎవరు చెప్పుకో ఎలా చెప్పుకుంటే ఎల్ల మధ్యకి వచ్చి మీరు విపరీతమైన సౌండ్లు పెట్టి ప్రచారం రాముడి గురించి, కృష్ణుడి గురించి, రామాయణం గురించి సౌండ్ ఇప్పుడు చెప్పలేదా? నేను వినలేదా? ఆయన మత ప్రచారం చేయవలసిన పని మాట్లాడదు. ఇక్కడ ఎవరు పచ్చిపెట్టినారు? దేనికి చర్చలో చెప్పుకోండి. ఎవరిని వద్దన్నారా? మీరు ఇళ్ళ దగ్గరకు వచ్చి రోడ్ల మధ్యకి వచ్చి మీరు కేకలు పెద్ద పెద్ద మైక్ సౌండ్లు పెట్టి పెట్టవలసిన పని మీకు రోజు రావడం మనకి రోజు వస్తారా? రోజు వస్తారా? రోజుగా వస్తారా? రోజుగానే వస్తారా? ఎవరు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చెప్పండి. పూజలు అంటున్నాడు, మీరు ఆర్డర్ చేయాలనుకున్నావా? మీరు పూజలు అనుకున్నాడు, అన్నాడు, మతం మారని చెప్పి మిమ్మల్ని మీ చర్చల్లో చెప్పుకోండి. మిమ్మల్ని రోడ్డు తీసే ముందు వెళ్ళకపోతే పోలీసులు వస్తారు. పోలీసులు వస్తారు. మీకు ఏ విధమైన రైట్ ఉంది? మీకు ఏమైనా పర్మిషన్ చెప్పండి. ఇక్కడ మీరు చెప్పుకోండి. ఎవరు వద్దన్నారు? మీరు రోడ్డులోకి వచ్చి దుకాణం దుకాణం ఏంటన్నది దుకాణం ఏంటి? రోడ్డు ఎవరు పని రోడ్డులోకి వచ్చి కొత్త ప్రచారం చేయవలసిన పని ఏంటి మీకు? ఎవరు చెప్తే మీరు చర్చలో చెప్పుకోండి అమ్మా. మీరు చర్చలో చెప్పుకోండి. మీరు ఇక్కడేంటి? ఇక్కడ అదేంటి రామ్కుమార్ గారు పోలీసులు ఫోన్ చేయండి. పోలీసులు ఫోన్ చేయండి. మీకు అది కాదు. మీకు నిజంగా ఎటువంటి ఆగండి. మీకు ఎటువంటి అధికారం ఉన్నా సరే మీకు ఇక్కడే ఉన్నాడు. చెప్పండి. అందరూ ఇక్కడ ఉన్నాడు. పోలీసులు వస్తారు. అందరూ వస్తారు. పోలీసులు వస్తారు. మీరు నిజంగా మీరు చేసే రైట్ పెట్టుకుంటే మీరు ఎక్కడ ఉండండి. ఇది పెద్దాపురం టిట్కో కాలనీ అండి. ఇది వాల్తిమ్మ రోడ్ లో ఇక్కడ విచ్చలవిడిగా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి మత ప్రచారం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సౌండ్లు పెట్టి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? రోడ్డు మీద మీకు ఎవరు చెప్పమన్నారు? మీకు ఏ విధమైన పర్మిషన్? రోడ్డు మీద తప్పులు కొట్టి మైకి కొట్టి మీకు ఖర్చులో చెప్పండి. నువ్వే వద్దన్నావా? ఒకళ్ళు చెప్పండి. మీరు అంతమంది ఒకళ్ళు చెప్పండి. ఒకళ్ళు చెప్పండి. మీరు ఆగకూడదు. ఆగకూడదు. వెళ్ళిపోవాలా? వెళ్ళాలి. నుంచి ఒక నిమిషం కూడా కనబడకూడదు. వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. నువ్వు ఉండమ్మా. నువ్వు ఉండ వస్తారు. పోలీసు వస్తారు. ఉండండి. ఏ అధికారం ఉందా? మీరు రోడ్డు మీద వచ్చి ఏంటి న్యూసెన్స్? రోడ్డు మీద వచ్చి ఏంటి న్యూసెన్స్? మీరు పోలీసులు ఫోన్ చేశారా? ఉండండి. ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉండండి. మొత్తం అట్లికి పిల్లలు
రోడ్ల మీద ఇక్కడ మీకు రోడ్ మీద ఏడా న్యూసెన్స్ అలా ఎలా గుంపులకు వచ్చి మీకు ఏం పని దొంగతనం జరుగుతున్నాయి ఇక్కడ బండి పోతున్నాయి ఇక్కడ ఎవరు సంబంధం చెప్తే పగల దొంగతనం జరుగుతున్నాయి దొంగతనం జరుగుతున్నారు ఇక్కడ దొంగతనం చేస్తున్నాం బండ్లు కూడా పోతున్నాయి సంబంధం ఎందుకు మా మాది మన ఏంటిది నువ్వు వెనక్కి వెళ్ళాలగా పంచి పెట్టకూడదు మీరు ఎలా పంచి పెట్టకూడదు పంచి పెడతాం జనాలు తిరగబడితే ఎలా ఉంటుంది అన్నమాట అర్థం చేసుకోవాలి పెట్టామంటే ఓటు మాట్లాడితే జనాలు తిరగబడితే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కలపడకూడదు తప్పులు పెట్టుకొని మైక్ పెట్టుకోవచ్చు చెప్పండి ఎవరొద్దండి చెప్పండి ఏ రైట్ ఉంది చెప్పండి అవండి మీకు ఏ రైట్ ఉంది మీకు ఏ రైట్ ఉంది ఎవరు చెప్పారు మీకు రోడ్డు మీద చెప్పుకోమని సువార్త చచ్చిపోయి చెప్పుకోయా నీ చచ్చిపోయి చెప్పుకో సువార్త కావద్దు ఇంటికి వచ్చి ఎవరు చెప్పు నువ్వు రోడ్ల మీద వచ్చి మత ప్రచారం చేయాలి పని ఎందుకు రోడ్ల మీద ఎవరు అసలు ఇటువంటి ప్రచారం చేయట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
అంతే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే నాలుగు ముందుకుంటావు శక్తి, నమ్మితే చాలు ముందుకుంటావు శక్తి. యేసయ్య నామములో ఉన్నదయ్యా. వద్దంటే ఎందుకు ఎత్తారు? వద్దంటే ఎందుకు ఎత్తారు? వద్దన్న వాళ్ళకి ఎవరెవరండి? వద్దన్న వాళ్ళు ఎవరెవరు? మనస్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు, చదవాలన్నవారు, దేవుని మీద ప్రేమ ఉన్నవారు తీరాచిన చెప్పేటప్పుడు పక్క చెప్పకూడదు. చేశారా ఏమన్నారు? అతనే ప్రచారం చేస్తున్నాడు. ఏమి ఎందుకంటే రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను తెలియపరచడానికి ఈ ఊరు పని చేసుకోండి రోడ్డు మీద అలాగే అందరికీ హక్కు ఉంది. నువ్వు అందరికీ సమానమే. భారతదేశంలో ఏ ప్రదేశం అయినా అందరికీ సమానమే. అందరికి సమానం కాదన్నా ఎవడు చెప్పండి మీకు ఓట్ల మీద ఏంటి శక్తిలో చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెళ్ళిపోమంటే మళ్ళీ తిరిగి ఎవరమ్మా చర్చలో చెప్పు, నేను ఎవరుతుండ్రు చర్చలో చెప్పమ్మా. మతం మార్చి తల్లి మార్చుకున్నట్టే, మతం మార్చి తల్లి మార్చుకున్నట్టే. మీరు అందరూ హిందువులు, మీరు పూర్వాకులు హిందువులు, మీరు వచ్చి మర్చిపోతారు. మత ప్రచారం వెళ్ళాలి, ఇక్కడి నుంచి తీయాలా చర్చలో చెప్పండి. వెళ్ళాలా
అగ్లానికి వదిలేండి మా ఫ్రెండ్ అండి అగ్గి రోడ్ల మీద వచ్చి మత ప్రచారం చేసి ఎవరన్నా సరే సత్య చెప్పుకోవా మీరు ఎలా నమ్మకం మీరు చేశాను మరి తీసుకొచ్చేదండి మాకు గొడవలు పెట్టడం మాకు ఉద్దేశం ఏం చేశారు బాగా ఎత్తండి మీరు ఎలా చేస్తున్నారు ఇళ్లలోంచి వచ్చి తిరగబట్టి మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు పెట్టుకోండి. మీరు ఏదో అనుకున్నారు చర్చలన్నీ చెప్పుకోండి. మీరు ఇళ్ల మీదకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి పాంప్లెట్లు సిక్కులేదంటే అలా తయారు చేస్తాను రోడ్డు మీద వచ్చి బుద్ధి ఉండాలి కదా. మీకు ఏదైనా రోడ్డు మీద వచ్చి ఎవరు ఏమన్నా అది కాదు మీ పేర్లు నిజంగా నిజాయితీ ఉంటాం. ఏం తెలుసా భారతదేశంలో ఎక్కడికైనా తిరుగుతాడు, ఎక్కడైనా చేయట్లేదు. రోడ్డు మీద ఏమన్నా చెప్పుకుంటే అమ్మా పిల్లమ్మా వెళ్ళి చెప్తారు. రోడ్డు మీద
ప్రచారం చేస్తాము. చర్చలో ఎక్కువయ్యా. రోడ్డు మీద ఎవరు చెప్పమన్నారు? రోడ్డు మీద నీకు ఐటీ ఉంది. నీకు ఏ పర్మిషన్ ఉంది? ఎవరు ఇచ్చారు నీ పర్మిషన్? రోడ్డు మీద వచ్చి డబ్బులు పెట్టి ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఎవరు ఇచ్చారు? పూర్వ పర్మిషన్ లేదు. మరి రోడ్డు మీద పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎవరన్నా ఆపుతారు. న్యూసెన్స్ జరిగింది. తెలుసా నీకు? మానవ హక్కులు చట్టం ఏం పని? కాకినాడ నీకేం పని? నడుతున్నాయి ఇక్కడ ఒరే తీరే మాట్లాడడానికి చదవదు. ఏం పని? వెళ్ళు చెప్పుకో. సిగ్గుండాలి కదా. ఇది దేవుడు సువార్త. అందరికీ హక్కు ఉంది. చెప్పుకో. మా దేవుళ్ళు ఉన్నారు. మా రాముడు ఎవరు? మా కృష్ణుడు ఎవరు? రాముడు కృష్ణుడా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ గైస్. చేసారా? క్రికెట్ ఆడతారా? కబడ్డీ ఆడతారా? మా రాములు మాకు ఎక్కడ ఉంది? మా విశ్వాసాన్ని చెప్పకుండా రోడ్డు రాముడు కృష్ణుడు ఎవరు? రాముడు కృష్ణుడు ఎవరయ్యా? మీరు వచ్చి మీరు ప్రచారం చేసి పోలీసు పోలీసులు రాముడు కృష్ణుడు ఎవరు? జై శ్రీరామ్. 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 ఆవిడే పాస్టర్ గారు. ఆవిడే ఎవరు? అదిగో అక్కడ ఉంది కదా, నిలబడ్డది కదా ఆవిడే. లోకల్లో ఏమా నడిచింది నెలలు అలా 10 నిమిషాలు ఉంటే అయిపోయింది. అయిపోవడం నీ మాట బాగా తీసుకో. ఈడ చెప్తాను మాట్లాడుతున్నా. బాగా తీసుకో. నాకు బాగా మాట్లాడుతాను. కృష్ణుడు ఎవరు? రాముడు మా కృష్ణుడు ఎవరయ్యా? మా రాముడు కృష్ణుడు గొప్పలు కదా. మా రాముడు కృష్ణుడు గొప్పలు కదా. మా రాముడు కృష్ణుడు గొప్పలు కదా. మాకు దేవుళ్ళు లేరు. మీరెవరయ్యా? మాకు చెప్పలేదు వచ్చి మాకు దేవుళ్ళు లేరా? మిమ్మల్ని నమ్ముకోవచ్చు కాదు. మాకు దేవుళ్ళు లేరు. మాకు దేవుళ్ళు లేరు. మాకు రాముడు కృష్ణుడు లేరా? మా దేవుళ్ళు ఉన్నారు. మా రాముడు కృష్ణుడు మా దేవుళ్ళు ఎవరయ్యా? మా దేవుళ్ళు ఎవరు? మీరు ఎవరికి రావడం? అమ్మా రంగమ్మ దేవుళ్ళు ఉన్నారు. మీరెవరు? మీకు సంబంధం రండి. చెప్తావా? రామాయణాలు
మైక్ అన్నందుకే కట్టబెట్టాడు నేను అన్ని క్షేత్రాలు తిరిగాను, గుళ్ళకి వెళ్ళాను, మైక్ అన్నలేదా అన్నాడు లేదా మా రాముడు మా కృష్ణుడు మా దేవుళ్ళు ఎవరయ్యా? మీరెవరయ్యా? మా దేవుడు ప్రచారం చేయడానికి సంబంధం పెద్ద ఇక్కడే మీకా మేము భయపడిపోయి ఫోన్ నెంబర్ లేకుండా చెప్తాను. మా దేవుడు మా రాముడు మా కృష్ణుడు దేవుడు లేరా? మీరు వచ్చి చెప్పాలా? రోడ్డు మీదకి వచ్చి మా రాముడు ఎవరు? మా కృష్ణుడు మాకు దేవుళ్ళు కదా. మీకు సంబంధం ఏంటి? రోడ్డు సంబంధం ఏంటి? మా రాముడు మా కృష్ణుడు మా దేవుళ్ళు లేరా? చర్చలో ప్రకటించుకోండి. ఎవరు రోడ్డు మీదకి వచ్చి బైక్ నెట్టి తప్పుడు కొడుతుంటారు, చల్లదు, నడవదు. అది ఒకప్పుడు హిందూ అని నుంచి మర్చిపోకు, తల్లి మార్చుకున్నట్టు నుంచి మర్చిపోకండి. అందరూ హిందూ రోడ్డు మీదకి వచ్చి మీరు కావాల్సి ఖచ్చితంగా ఖచ్చితంగా అంతేకాని రోడ్డు మీదకి వచ్చి వెళ్ళాలా? మా రాముడు ఎవరు? మా కృష్ణుడు మా దేవుళ్ళే. మా దేవుళ్ళని మా మనోభావాలు చెప్పచ్చు. వచ్చినప్పుడు ఆయన చేస్తారు. ఏ పోలీసు వస్తారో వచ్చి మాకు దేవుళ్ళు లేరా? మా దేవుళ్ళు ఎవరు? మా రాముడు ఎవరు? మా రాముడు దేవుడయ్యా. మా రాముడు దేవుడు, మా రాముడు దేవుడు, మా కృష్ణుడు దేవుడు. జై శ్రీరామ్. కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఎవరెవరు మీరెవరు? మత ప్రచారం చేయడం మాకు దేవుళ్ళు లేరా? మాకు దేవుళ్ళు లేరా? వెళ్ళు పెట్టుకోమ్మా, వెళ్ళి పెట్టుకో, కొట్టెట్టుకో. ఎవరయ్యా? రాముడు మా కృష్ణుడు మా దేవుళ్ళు కదా. మా రాముడు మా కృష్ణుడు మా దేవుళ్ళు కదా. మాకు దేవుళ్ళు అది కూడా ఆవిడ చేసి కూడా అవ్వలేడు. ఆవిడ ఎవరంటే అంకమరి గారు. ఆవిడ ఇక్కడ మాస్టర్ అన్నా ఆవిడ అడ్రస్ ఆవిడ తీసుకోండి. తెలియదు ఆవిడ ఎక్కడ ముందు ఆవిడ డీటెయిల్స్ కనుక్కోండి. ఆవిడ డీటెయిల్స్ కనుక్కోండి. ఉండాలి. మతం మారితే తల్లి మార్చుకున్నట్టు హిందువులో పుట్టడం చేసుకుని ఎంతో గొప్పతనం అది. అటువంటి మీరు ఎక్కడి నుంచి వచ్చి మా రాముడు ఎవరో మా కృష్ణుడు ఎవరు? మా రాముడు దేవుడు కదా. మీరు సువార్తలు చేస్తున్నాను, మత ప్రసారం చేయనట్టు వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడి నుంచే వెళ్ళాలా? సిగ్గుండాలా బతుకులకి? వెళ్ళండి 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 వెళ్ళాలా? ఎవరు మరి కనపడకూడదు. ఎవరు చాలా దారుణం కూడా పనిష్మెంట్ మీరు ఏమన్నా కనపడితే వెళ్ళండి. సిగ్గు బతుకులే బతుకులు బతికే ఉంటే సిగ్గు ఉండాలి. రోడ్ల మీద వచ్చి మత ప్రచారం చేస్తారా? ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? పర్మిషన్ ఉందంటే పర్మిషన్ ఉందని చెప్పాలి. మా రాముడు మా కృష్ణుడు మా దేవుడు ఏమైపోతారా? మీరు ఇక్కడికి వచ్చి మత ప్రచారాలు చేస్తున్నారా? రోడ్ల మీద వచ్చి ఎవరికైనా పర్మిషన్ తీసుకున్నారా మీరు? ఊరు మొత్తం ప్లాట్ అందరూ జనం తిరబడితే పీసులు అయిపోతారు. మీరు ఎవరు తిరబడగల చూస్తున్నారంతే.